చాలా మంది కాకరకాయ ఫ్రై అన్నా కూర అన్నా తినడానికి ఇష్టపడరు, చేదుగా ఉంటుందని చెప్పేసి. ఇంకొంతమంది ఆరోగ్యానికి మంచిది కదా చేదైతే అయ్యిందని చెప్పేసి డీప్ ఫ్రై చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే కాకరకాయల్లో చేదు పోవడానికి కాకరకాయల ముక్కల్ని మజ్జిగలో నానపెట్టి వాటిని ఎండలో పెట్టి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు. ఇంత ప్రాసెస్ ఏమీ లేకుండా చాలా సింపుల్ గా కాకరకాయ ఫ్రై చిన్నప్పటి నుంచి మా అమ్మ స్టైల్లో మేము ఎలా తిన్నామో ఇప్పుడు నేను కూడా అదే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. 1/2 kg కాకరకాయలు తీసుకుని వాటి మీద ముళ్ళులాగా ఉంటాయి కదా, వాటిని గ్లాస్ తో కానీ పొటాటో పిల్లర్ తో కానీ తీసేసి నీట్ గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆన్ చేసి బాండీ పెట్టి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కలను కూడా వేసేసుకొని అందులోకి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే చేదంతా పోయిద్ది. ఇప్పుడు మిక్సీ జార్ లో 10 నుంచి 15 ఎండుమిర్చి 4-5 వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మాడిపోయే వరకు ఉంచకుండా లాస్ట్ లో కారం యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కారం కూడా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసి దించేసుకోవటమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.